శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ ని. అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలో టాప్ 3లో అంటే 3వ నంబర్లో ఉన్నటువంటి 3 రాసులే ప్రపంచంలో. మనకు ఉన్నటువంటి 12 రాసులు, 12 రాసులలో 3 రాసులు టాప్ నంబర్ 3లో ఉన్నటువంటి రాసులు 3 ఉన్నాయండి. ఆ రాసులు ఏంటంటే, ఒకటి తులారాశి, రెండోది కుంభరాశి, మూడోది సింహరాశి. 3 రాశులు. మీరు అనుకోవచ్చు, ఇవి టాప్లో ఉన్నటువంటి రాశులు అంటున్నారు, మరి ఇప్పటి వరకు మేము సంపాదించింది లేదు, పోగొట్టుకున్నది ఎక్కువగా ఉంది, చాలా మంచిగా బ్రతికాము, నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి మేము ఈరోజు మాకు చాలా వరకు చాలా ఇబ్బందుల పాలవుతున్నాము, రుణ బాధలు ఉన్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు ఇప్పటివరకు, పిల్లలకి వివాహాలు కూడా చేయలేదు, సంపాదించింది మంచినీళ్ళలాగానే మొత్తం కూడా పెట్రోల్ లాగా ఆవిరైపోతున్నాయి, జీవితంలో ఒక స్థాయి అనేది లేదు, అసలు మేము ఏం చేసి బ్రతకాలి అన్న ఒక ఆలోచనలోకి వస్తారు. చాలా మందికి ఇదే సమస్య ఉందండి. నేను ఒకటినండి, నా దగ్గర కరెక్షన్ చేసుకొని కోర్సు రాసి కూడా మీరు బాగుపడలేదంటే నేను చాలా బాధపడాలి. ఎందుకంటే నా దగ్గర కరెక్షన్ తీసుకుని కూడా మీరు బాగుపడకపోతే ఇంకెందుకండి, ఇంక వేస్టే కదా. మీరు ఖచ్చితంగా బాగుపడాలి, 100% బాగుపడతారు. నేను అదే అనుకుంటాను. కొన్ని సందర్భాలలో ఎవరికైతే మంచి రోజులు వస్తాయో ఆటోమేటిక్గా నా దగ్గరకు వచ్చి ఈ విధంగా కరెక్షన్ చేసుకుంటారని అనుకుంటా. వాళ్ళకి ఆ టైం రావాలి. ఆ టైము కొన్ని సందర్భాలలో మనం పెండింగ్లో పెడుతూ కొన్ని సంవత్సరాలు గడుపుతాం. ఆ టైం వచ్చినప్పుడు భగవంతుడు కల్పిస్తాడండి. భగవంతుడు కల్పించి ఈ విధంగా ఆ టైం అనేది కొనసాగిస్తుంటారు. వస్తుంది వాళ్ళకి. వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ పేరులో బలాన్ని పెంచుకోవడం, వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఇలా ఈ సమస్య ఉందా, కరెక్టే అని వాళ్ళు కూడా ఒక ఆలోచనలకు రావడం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏంటంటే, తులారాశి, కుంభరాశి, సింహరాశిలో పుట్టినవారు ముఖ్యంగా, ఇప్పుడు తులారాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఒక్కొక్క రాశి గురించి చెప్తున్నాను. తులారాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3, 6 కానీ 6 నంబర్లు 3 అయినా ఉంటే వారు నంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి దాదాపుగా అరుదు, అసలు చాలా ఉండవండి. ఇక నేను చెప్పేది అది ఉండవు, సామాన్యంగా ఉండవు, అసలే అరుదుగా దొరుకుతున్నాయి. 3, 6, 6 నంబర్స్ 3 ఉండాలి డేట్ ఆఫ్ బర్త్లో, డేట్లో కానీ మంత్లో కానీ ఏదైనా కానివాడు, కానీ ఉండరు. కుంభరాశి వారు వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 8లు ఉండాలి. సింహరాశి వారికి 3 1లు ఉండాలి. ఇవన్నీ అరుదైనటువంటివి. ఇలాంటి వారు, ఈ ఉన్నటువంటి వారు వాళ్ళ పేరుని 360 డిగ్రీలలో పేరుని సెట్ చేసుకోవాలి. నువ్వు డిగ్రీస్లలో సెట్ చేయలేదనుకోండి, నువ్వు ఎంత కష్టపడినా కూడా అంత వృధా వెళ్ళిపోవాల్సిందే. ఒకతను వచ్చాడు నా దగ్గరికి, మీరు తులారాశి అంటే చెప్తుంటే, నేను తులారాశి సార్ నాది, నేను వచ్చాను అని చెప్పాడు. అతని జాతకాన్ని పరిశీలన చేస్తే బ్రహ్మాండంగా ఉంది, ఆయన జాతకం బాగుంది. మీరు చెప్పినట్టే నాకు పండితులు చెప్పారు సార్, నా జాతకం చాలా అద్భుతంగా ఉందన్నారు, కోట్లు సంపాదిస్తాను, లక్షలు సంపాదిస్తాను, ఉన్నతంగా జీవిస్తామని మీలాగానే వేరే పండితులు కూడా చెప్పారు సార్, కానీ ఏం జరగట్లేదు, ఎందుకు ఈ ప్రాబ్లం ఏంది, అందరూ చెప్తున్నారు, మీరు కూడా చెప్పారు. అయితే వాస్తవానికి ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రం ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్గా తెలిసిన వాళ్ళు అతను చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఉన్న శాస్త్రాన్ని మీకు చెప్తారు అంతే. దాంట్లో కొత్త ఏముందంటే, గ్రహాల యొక్క స్థితిగతులు, పుట్టినటువంటి టైము, వేళ విశేషం చూసి బాగుంది, నువ్వు కోట్లు సంపాదిస్తావు, లక్షలు సంపాదిస్తావు అని చెప్పొచ్చు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రపంచంలో ఏ మూలకున్న జ్యోతిష్యుడు చెప్పినా అదే విధంగా చెప్తారు. కానీ పేరులో బలాన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పే సత్తా ఉండాలి. మరి ఒక్కొక్క పేరులో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, ఇటు వాళ్ళ పేరుని డిగ్రీస్లో క్యాలిక్యులేషన్ చేయాలి. అతను నా దగ్గరకు వచ్చిన వారికి ఆ డిగ్రీస్ ఏంటంటే 40 డిగ్రీలలో ఉంది పేరు. ఈ 40 డిగ్రీలో ఉంటే నువ్వెన్నడు బాగుపడతావు, నువ్వెన్నడు పెద్దోడు అవుతావు అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది నాకు, నీ పరిస్థితి ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఈ డిగ్రీస్, ఇంత తక్కువ డిగ్రీస్లో ఉంటే నీకు ఎక్కడ బాగుపడతావు, నువ్వు ఎలా బాగుపడతావు చెప్పు. అది ఇంపాసిబుల్. నువ్వు ఏది చేసినా సక్సెస్ కావు.
నువ్వు ఇలానే నువ్వు కంటిన్యూ చేస్తే నీ జీవితం అంతా అయిపోతుంది. నీ జీవితం మొత్తం దుర్భరమే, మొత్తం కంప్లీట్గా ఇదే లైఫ్లో నడుస్తావు. నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకో, నువ్వు ఎన్ని దేవస్థానాలకు వెళ్ళు, ఏ దేశానికైనా వెళ్ళు, ఎన్ని పూజలైనా చేయించుకో, ఇంతే. ఇంతకంటే ఇక నీకు మార్పు రాదు. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే తన జాతకాన్ని పరిశీలించి 360 డిగ్రీల్లో తన పేరును ప్రోగ్రామ్ చేశాను. ఇది రాసుకోపో, ఇంకా ఈ కోర్సు రాయిపో. మరి ఆయన అడిగాడు ఏంటంటే, సార్ ఇప్పుడు ఈ ఏజ్లో నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అంతా కూడా నేను చేంజ్ చేసుకోలేదు కానీ దేంట్లో నువ్వు చేంజ్ చేసే అవసరం లేదు. ఆధార్ కార్డులో వద్దు, పాస్పోర్ట్లో వద్దు, సర్టిఫికెట్లో వద్దు. ఫస్ట్ ఒక నోట్బుక్ మీద పేరు రాయి, రోజు నేను ఇన్నిసార్లు చెప్తాను, రాసేసుకో. ఇన్ని డిగ్రీస్లలో ఉంటుంది, ఇది రాసి చూసిన తర్వాత నాతో మాట్లాడని చెప్పాను. 360 డిగ్రీలో సెట్ చేసి పెట్టానండి. పెట్టిన తర్వాత తనకు లక్ అనేది తన కళ్ళారా చూశారు. అప్పుడు తనకు నమ్మకం కుదిరింది. ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆకస్మికంగా మన దగ్గరకు వచ్చి ఒక అతను నీకు ఒక మంచి మినిస్టర్ పోస్ట్ ఇస్తున్నాను, ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తున్నాను, నీకు ఈ ఎమ్మెల్సీగా నీకు ఒక సీట్ ఇస్తున్నానని అంటే కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? ఆకస్మికమైనది. పవర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పవర్ వస్తుంది, నీకు బలగం పెరుగుతుంది, నీకు ప్రజల సపోర్ట్ ఉంటుంది, నీ చుట్టూ ఎప్పుడో 10-20 మంది ఉంటారు నీకు, ఎందుకంటే పవర్ వచ్చింది కదా. అలాగే ఆకస్మికంగా తెప్పించుకోవచ్చు. రాజు దలుచుకుంటే దెబ్బలో కొదువ అంటారు కదా. ఆ విధంగా మీ పేరులో బలాన్ని సరి చేస్తే దేనికి కొదువ ఉంటుందండి? దేనికి ఉండదు. కాబట్టి తులారాశి, కుంభరాశి, సింహరాశి 3 రాశులలో పుట్టినవారు టాప్ 3లో ఉన్నటువంటి రాశులండి. ఇందులో కనుక మీరు జన్మించినట్టయితే ఒక్కసారి నా దగ్గర పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.